ప్రేక్షకులందరికీ నమస్తే. జర్రంత ఈ వీడియోని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా, కుల్లం చెప్పే ప్రయత్నం చేస్తా. మామ కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను, చెప్పాలనుకున్న ముచ్చట చెప్పే తీరుతా. మంత్రి గారి బాత్రూమ్ కంట 92,50,000 రూపాయలు అంటుల్లా. అక్షరాల 92,50,000 రూపాయలు. మరి ఎవరు కావచ్చు ఈ పీగుడు మంత్రుడు? పీగుడు మంత్రికి బియ్యం రెట్టి అని అంటారు పెద్ద మనుషులు. మరి ఈ బియ్యం రెట్టి ఒలికిస్తుండొచ్చు. మరి ఏ రాష్ట్రం మంత్రి కావచ్చు ఈయన? ఏ రాష్ట్రంలో అనుకుంటురా? ఏ రాష్ట్రం ఏం కాదు, మన రాష్ట్రమే. మన రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి బాత్రూమ్ ఖర్చు 92,50,000 రూపాయలంట. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేస్తారంట. మరి జరగబోయే బాత్రూమ్కే 92,50,000 రూపాయలు అయితే మరి ఎల్లెలుగా వైద్య రూమ్కి ఎంత ఉండొచ్చు? మరి అడగొద్దాం మనం. ఇట్లా ఎవరి సొమ్ము కావచ్చు, జనాల సొమ్ము కాదు అది. మరి ఈ రోడ్లు భవనాల శాఖలు ఏపీ వచ్చునా, లేకపోతే మంత్రి గారే ఏమని చెప్పొచ్చునా? ఏడ మరి ఇది జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్ నెంబర్ 10 అంట ఈ రూమ్. మరి ఆయన పేరు చెప్తే కాదా? ఈ పేపర్ వాళ్ళు సగం చెప్తారు, సగం ఇచ్చిపెట్టి పాడవుతారు. ఇప్పుడు అదే నీ అసంటోడు నా అసంటోడు ఏమైనా 10,000 రూపాయలు తప్పు చేస్తే మన పేరు, మన అయ్య పేరు, మన ఆధార్ కార్డు, మన ఊరు, జిల్లా అంతా 7 కాడికి బయలు చేసి పెడతారు. కానీ మంత్రి కాదా? మరి పీకుడు మంత్రి బియ్యం రొట్టెను ముందుగా అనలే. మంత్రి మరి ఏమైనా అనుకుంటాడేమనుకొని ఓ మంత్రి అంట. ఓ మంత్రికి ఆడేమన్నా గాలికి విట్టి గాలికి పెరిగిండా? ఆధార్ కార్డు లేదు, అయ్యా మా పేరు పెట్టలే. మరి చెప్పాలి కదా పలానా మంత్రి అని. ఏమెక్కడికి అయ్యా మరి నీకు 92,00,000 రూపాయల బాత్రూంలో కూర్చుంటేనే గీది వస్తుందా, లేకపోతే రాదా అని చెప్పాలి కదా. ఆయన పేరు దాచిపెట్టారు. ఎందుకంటే మినిస్టర్ ఆయన. ఈ తెలంగాణలో ఇండ్లు లేనోళ్ళు లక్షలాది మంది ఉన్నారులా, కోట్లాది మంది కూడా ఉండొచ్చు నాకు తెలిసి. సరే కోట్ల లేకున్నా లక్షల మంది అవుతుండ్రు కదా. మరి వాళ్ళకు కనీసం ఉంటేందుకు ఒక్క రూమ్ కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉంటే ఈ పీగుడు మంత్రి కంట 92,50,000 రూపాయలతోటి బాత్రూమ్ అంటే అత్యాధునిక టెక్నాలజీ చూడండి. అత్యాధునిక టెక్నాలజీ అంటే అలా కూర్చోగానే అదంతలో అది పోతుండొచ్చునా, లేకపోతే అవతలంగా పోతాలో ఏమైనా బాత్రూంలో కవపడుతుండొచ్చునా? ఏం టెక్నాలజీ పెట్టొచ్చు అందులో? ఏమైనా సీసీ కెమెరాలు గిట్ట పెట్టొచ్చునా? సిగ్గుండాలి జర్నల్ మంత్రులకు. ఏ మంత్రి వాళ్ళ మంత్రి పేరు ఇవ్వలేదు కానీ వాళ్ళకు ఆ డబ్బులు 92,00,000 రూపాయలు కేటాయించిన గవర్నమెంట్కి ఏమైనా లజ్జ ఉందా, సిగ్గు ఉందా? వీళ్ళకు మామూలుగా ఒక ఎమ్మెల్యేకే 4,00,000 రూపాయల జీతమే ఇస్తారు నెలకు. ఈయన ఎందుకు 4,00,000 రూపాయల జీతం ఇస్తారు? ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఇస్తారు. మళ్ళీ 4,00,000 రూపాయల జీతం కాకుండా వీళ్ళకు కారు ఫ్రీ, అందులో పోసే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫ్రీ, ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, ఏమైనా గట్టి కర్మజాలు ఏమైనా రోగం వస్తే దవాఖాన గోళీలు ఫ్రీ, అన్నీ ఫ్రీ అయినాక కూడా 4,00,000 రూపాయలు ఇస్తే అయ్యే మిరిగి పాడవుతాయి. ఇంకా అందులో కొన్ని ఖర్చులు ఎక్కువ అయినాయి, గాడికి పోయినా గీడికి పోయినా అని కూడా దొంగ లెక్కలు రాసి బిల్లు పెడతారు చాలా మంది ఉంటారా. మరి ఇవన్నీ ఫ్రీ అయినాక 4,00,000 రూపాయల జీతం ఇచ్చినాక మళ్ళీ ఇంకా గిసపోయి ఖర్చులు పెడితే మరి జనాల సొమ్ము వృధా కాకుండా ఏమైనట్టు? చదువుకునే పొరగాల ఖర్చులు పెట్టాలంటే పైసలు లేవు, బడ్జెట్ లేదంటారు. దవాఖానలో ఏమైనా గోళీల సూదులు ఇవ్వాలంటే లేవంటారు. గౌళ్ళు ఎన్నో స్ట్రెచర్లు లేక ఏది మన ఏమంటారు స్ట్రెచర్లు అంటారు కదా, స్ట్రెచర్ లేక పీనిగా చచ్చిపోయిన పీని బయటకు కొనబోతేందుకు స్ట్రెచర్ లేవంటే ఆయన్నే భుజాల మీద వేసుకొని కారు దాకా తీసుకుపోతారు. పెద్ద ఆపరేషన్ అయితేందుకు డాక్టర్లు ఏమన్నా లేరీడా రేపు పొద్దుగాల దాకా ఉండాలి, ఉండు, లేకపోతే ప్రైవేట్ దవాఖానకు అంటే ఆడ ఉండలేక ప్రైవేట్ దవాఖానకు పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి గాలగలేని పైసలు మరి ఈ దుర్మార్గులకు ఏడికేళ్ళు ఉండొచ్చు. ఈ పైసలు వీళ్ళకు అసలు కేటాయిస్తుండే వీళ్ళకి బిల్లెట పాస్ అయి పాడవుతుండొచ్చు. చెప్పాలి కదా. జర్ర నన్న సిగ్గు శరం లజ్జ అనేది ఏమి లేకుండా పాడైపోను ఏం ఎక్కర. కానీ ఈయనకు 92,50,000 రూపాయల బాత్రూమ్ అంటే మరి తినేందుకు తిండి లేదా, తాగుతందుకు నీళ్ళు లేవా, ఉంటేందుకు ఇల్లు లేకపోయా, గిసోటోళ్ళు లక్షల మంది ఉంటే మరి వీళ్ళకి ఏం ఎక్కర కావచ్చు గిన్ని పాయలు మంత్రులు. ఈ మంత్రి పేరు ఇవ్వాల్సి ఉండే మరి రేపిస్తే మాత్రం గట్టిగా వేసుకుంటా. కానీ ఇవాళైతే పేరు ఇవ్వలే. ఆయన పేరిస్తే బరాబర్గా పేరు చెప్తుంది. పేరు ఇచ్చినా పేరు ఇవ్వకున్నా ఈజీగా తెలియదానంలో. ఇప్పుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్ నెంబర్ 10లా ఎవరు ఉండొచ్చు ఆయన? నేనైతే పాడైపోయినా అక్కడ ఎన్నడూ పోలే. కానీ తెలిస్తే మాత్రం పేరే చెప్పేది. కానీ మరి ఎవరు కావచ్చు ఈ మంత్రి? ఓ మంత్రి, సిగ్గు తప్పిన మంత్రి, నువ్వు జనాలకు ఏదో కట్టలు కట్టేస్తున్నావని నీకు అదో ఇదో కొన్ని రకాలుగా అలవెన్స్ ఇచ్చేదేమో. కానీ ఐటితోటి బతికే ఉపాయం చేయాలి. కానీ బాత్రూమ్ కూడా 92,00,000 రూపాయలు అయితే ఎట్లా పాడేసి వస్తారా నాయన? నాకు అర్థం కాదు. కానీ గతంలో ఏం చెప్పారు? కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు, వాడివి చేసిండు, అది కట్టుకుండు ఇది కట్టుకుండు అన్నీ అంటే మరి మీరు చేసే సమాధానం ఏముంది? మరిగా వాళ్ళైనా మీరైనా ఎవరైనా కానీ
జనాలను ఎత్తలా చేయి పెడతాడు టోపు పెడతాడు తప్పితే ఇవ్వడన్నా జనాలకు పని చేస్తాడు నాడు ఓ పని చేయపోయారు ఆ నెల జీతం ఉంది కదా జీతం తీసుకుని ఉపాయం చేయకురి ఏం చేస్తున్నారని మీకు జీతాలు నాకు అర్థం కాదు కానీ కష్టం చేసుకుంటానికి ఏమో జీతాలు సరిగా రావు వీళ్ళకి మాత్రం జీతాలు బరాబరే వస్తాయి ఇక జీతాల ముచ్చరకు వస్తే ఒక ఆయన అయితే కనీసం అసెంబ్లీ అడిగిపెట్టకుంటే కొన్ని లక్షల రూపాయలు తీసుకుపోయింది ఇక ఆయన ముచ్చట మరొకనాడు చెప్తా కానీ ఇంకో గిసోంటి మంత్రి అంటే ఈ మంత్రి సిగిదప్పిన మంత్రి బొమ్మగానే ఆ 92 లక్షల రూపాయలు పెట్టుకొని బాత్రూమ్ కట్టుకుంటామంటే ఏమెక్కడే కట్టుకుంటాం మన ఏం టెక్నాలజీ పాడైంది ఏం కాదు చెప్పే ప్రయత్నం చేస్తారు